తెలంగాణ జాగృతి రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ తరగతులు నిర్వహించబోతోంది. ఈ తరగతుల్లో పాల్గొనడానికి వివిధ ప్రాంతాల నుంచి పలువురు ఆసక్తి చూపుతున్నారు. లీడర్ పేరుతో తెలంగాణ జాగృతి శిక్షణ ఇవ్వబోతోంది. మహిళా బిల్లు, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని జాగృతి చేసిన పోరాటాలు ఫలించడంతో మరింత పెద్ద ఎత్తున యువతను చేర్చుకుని శిక్షణ తరగతులు నిర్వహించాలని ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలోని జాగృతి సంకల్పించింది. లీడర్ పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 3 రోజులు నిర్వహిస్తారు. ఈ శిక్షణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను భాగస్వాములు చేయాలని జాగృతి సంకల్పించింది. ఇవాళ రాము యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తను జాయినింగ్స్ పెట్టిన వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీరు చూసినారు, ఇప్పుడు మనం ఒక పోస్టర్ రిలీజ్ చేసుకున్నాం. ఆ పోస్టరు, ఆ కార్యక్రమం పేరు లీడర్ అనేటటువంటి పేరుతో తెలంగాణ జాగృతి తెలంగాణ వ్యాప్తంగా కూడా శిక్షణ శిబిరాలను నిర్వహించకపోతూ ఉన్నాం. ఎందుకోసము శిక్షణ శిబిరాలు, ఎందుకు శిక్షణ, ఎవరికి శిక్షణ అనేటటువంటి అంశాలు ఇవాళ ప్రజల ముందుకు తేదలుచుకున్నాం. తెలంగాణ జాగృతి గత అనేక సంవత్సరాలుగా మహిళా బిల్లు కోసం కొట్లాడినాం. మహిళా రిజర్వేషన్ బిల్లు దేశవ్యాప్తంగా పాస్ అవ్వడంలో ప్రత్యేకమైనటువంటి పాత్రను పోషించడం జరిగింది. ఆ తర్వాత బీసీ బిల్లు కోసం కంటిన్యూస్గా కొట్లాడుతున్నాం, ఇక ముందు కూడా కొట్లాడతాం. బీసీలకు 42% తెలంగాణ రాష్ట్రంలో మరి వాటా వచ్చేంత వరకు కూడా ఉద్యమిస్తాం. అదేవిధంగా తెలంగాణ జాగృతి మొదటి నుండి ఇప్పటి వరకు కూడా యువమిత్రులను, సాహితీ మిత్రులను, తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా వారి నాయకత్వాన్ని ఎంకరేజ్ చేస్తూ మరి ముందుకు రావడం జరిగింది. అన్నిటికన్నా మించి, అన్నిటికన్నా ముఖ్యంగా సమాజంలో సగభాగమైనటువంటి మా ఆడబిడ్డలందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకురావడం జరిగింది. మరి ఇవాళ విద్యా విధానంలో మంత్రిలో